హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది. ఇలా ప్రతి ఏటా 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ప్రతి ఒక్క ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. దీన్నే దేవుత్తుని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏడాది నవంబర్ 12వ తేదీన మంగళవారం నాడు ఏకాదశి వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే మతాలు ఉద్భవించాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు కూడా ఇదే రోజున జన్మించినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఉత్తాన ఏకాదశి వ్రతం శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇవ్వబడింది. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది విశ్వాసం. పద్మపురాణం ప్రకారం ఈ పవిత్రమైన రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తాన ఏకాదశి శుభముహూర్తం ఎప్పుడు, పూజా విధానం, ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసంలో శుక్లపక్షంలో 11 నవంబర్ 2024 సోమవారం సాయంత్రం 6:46 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 12వ తేదీ నవంబర్ సాయంత్రం 4:04 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఉత్తాన ఏకాదశి నవంబర్ 12న అంటే మంగళవారం నాడు ఆచరించవలసి ఉంటుంది. ఇదే రోజున శుభకార్యాలన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. నవంబర్ 13న అంటే బుధవారం ఉదయం 6:42 నుంచి ఉదయం 8:51 వరకు ఏకాదశి వ్రతాన్ని విరమించాలి. ఉత్తాన ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలి. ముందుగా పూజా గదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట దీపారాధన చేయాలి. ఇంట్లో వీలు కాని వారు మీ సమీపంలో ఉండే దేవాలయాలకు వెళ్లి దీపారాధన చేయాలి. శ్రీ విష్ణుమూర్తికి గంగాజలంతో అభిషేకం కూడా చేయాలి. శ్రీ మహావిష్ణువుకు 5 రకాల పండ్లను సమర్పించి వాటిని దానం చేయడం వల్ల గొప్ప పుణ్యఫలం వస్తుంది. అంతేకాదు ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా తీయని పదార్థాలను సమర్పించవచ్చు. ఉత్తాన ఏకాదశి వంటి పవిత్రమైన రోజున సాయంకాలం వేళలో తులసి చెట్టును విష్ణుమూర్తికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల సకల సంపదలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు అనేక రకాల వ్యాధుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పండితులు చెబుతారు. ముఖ్యంగా సాయంకాలం సమయంలో విష్ణుమూర్తిని స్మరించుకుంటూ తులసి కోట ముందు నేతి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా దీర్ఘకాలికంగా ఉండే సమస్యలన్నీ దూరమవుతాయి. ఉత్తాన ఏకాదశి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు. అంతేకాదు ఈ వ్రతం ఆచరించడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. అదే విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యఫలం వస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.